వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. నేను లుంబిని పూచల. టీజీపీఎస్సీ కండక్ట్ చేసి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ మీద స్టూడెంట్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా హోప్స్తో ఉన్నారనమాట. అట్ ద సేమ్ టైం ఐ నో మీ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ చాలా ఉండే ఉంటాయి. సో ఆ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ని ఇంకా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి మనతో పాటు అమేజింగ్ ఫ్యాకల్టీ రెడీగా ఉన్నారు. తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూవ్మెంట్ కోసం వీ హ్యావ్ మహేందర్ రెడ్డి సార్, అలాగే వీ హ్యావ్ వెంకటేష్ సార్ ఫర్ ఎకానమీ, అండ్ ఎస్ఎన్టీ కోసం వీ హ్యావ్ భరత్ సత్తార్ సార్. సో సబ్జెక్ట్ స్పెసిఫిక్గా అట్ ద సేమ్ టైం జనరలైజ్డ్గా ఒక ప్రాపర్ వ్యూ కోసం ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సార్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. జనరలీ పాలిటీ, ఎకానమీ అండ్ మేజర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో హిస్టరీ అండ్ జాగ్రఫీ అయిపోయిన తర్వాత ఎస్ఎన్టీ గురించి స్టూడెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. ఏదైతే అంటే తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఉంటూ ఉంటారు. కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న స్టూడెంట్స్ దాన్ని ఎంత సీరియస్గా తీసుకొని ఇంపార్టెంట్గా ఫీల్ అవుతూ వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ ఎస్ఎన్టీ అండ్ అట్ ద సేమ్ టైం ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ గురించి ఎంతవరకు వెయిటేజ్ ఉండొచ్చు అండ్ కమింగ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు? సో ఇప్పుడున్న ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్లో 150 మార్క్స్, అది గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు లేదా గ్రూప్ 2లో జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దాదాపుగా 30 మార్క్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో ఒట్టి పాలిటీ, హిస్టరీ ఇలాంటి చదువుకొని వెళ్తే మాత్రం ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వరు. ఇప్పుడున్న ప్యాటర్న్ మన ఎగ్జాంపుల్ మన గ్రూప్ 3 గ్రూప్ 1 ప్రిలిమ్స్లు జరిగినాయి. ప్రతి దాంట్లో యావరేజ్గా ఎస్ఎన్టీ నుంచి ఎన్విరాన్మెంట్ నుంచి ఒక 30 మార్కులు అనేది వచ్చినాయి క్లియర్గా మనం చూస్తే. ఇప్పుడున్న ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మాత్రం ప్రతి ఒక్కరూ జనరల్ సైన్స్, బయాలజీ పార్ట్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆ 4 సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మంచి స్కోర్ చేయగలుగుతాం. సో ప్రిలిమ్స్లో మనకి కట్ ఆఫ్ కంటే ఒక 10 మార్కులు ముందర ఉండాలంటే మాత్రం ఈ ఏరియాని ఫోకస్ చేయకుంటే మాత్రం ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనం వెనకబడతాం. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నెగ్లిజెన్స్ అనేది మాత్రం క్లియర్గా వదిలేయాలి. మిగిలిన సబ్జెక్టులతో పాటు ఇది కూడా కన్సిడర్ చేయాలి. సో గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆ మెయిన్స్లో ఉన్నటువంటి పేపర్ 5లో ఉన్నటువంటి ఏరియా మనకు అర్థం కావాలంటే ఆ ఫౌండేషన్ అనేది ప్రిలిమ్స్లోనే ఉండాలి. అప్పుడే మనం దాన్ని నేర్చుకోగలుగుతాం. అండ్ ఆల్సో గ్రూప్ 1 మెయిన్స్లో సార్, సో ఎస్ఎన్టీ ఇంపార్టెన్స్ ఎంతవరకు అండ్ క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? మనకి గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5లో 150 మార్క్స్లో 100 మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంది. అందులో సెక్షన్ 1, సెక్షన్ 2 డివైడ్ చేసింటారు. సెక్షన్ 2 అనేది ప్యూర్లీ బయాలజీ ఓరియంటెడ్గా ఉంటుంది. అంటే అందులో ఎక్కువ పార్ట్ బయోటెక్నాలజీ, డిసీజెస్ పైన, ఇమ్యూన్ సిస్టమ్ వాటిని కవర్ చేసింటారు. బట్ సెక్షన్ 1 వచ్చేసి స్పేస్ అనుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, రోబోటిక్స్ లాంటివి, నానో టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్, ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎనర్జీ రిలేటెడ్ టెక్నాలజీ, అంటే ఇంక్లూడ్ మొత్తం టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ మనకు సెక్షన్ 1లో కవర్ ఉంటాయి. సెక్షన్ 2 వచ్చేసి అది మెజారిటీగా బయోటెక్నాలజీ ఓరియంటెడ్గా ఉంది. సో ఇప్పుడున్న ప్యాటర్న్లో మనకి వచ్చినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మనకు చూస్తే చాలా డైనమిక్గా, అనలైటికల్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే బట్టి కొట్టి ఆన్సర్స్ రాసేదానికి అక్కడ స్కోప్ లేదు. మన ఎవిడెన్స్ క్లియర్గా మన ఎగ్జామ్లో చూడొచ్చు. ఎంతసేపు అప్లికేషన్ ఓరియంటెడ్గా లేదా ఆ కాన్సెప్ట్ నుంచి మనం ఎలాంటి బెనిఫిట్స్ క్రియేట్ చేయొచ్చు, ఆ టెక్నాలజీ ద్వారా ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఆ టెక్నాలజీని ప్రమోట్ చేయడానికి మన ముందర ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ టెక్నాలజీస్ని ప్రమోట్ చేయడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించగలిగితేనే వాటిని మనం కరెంట్ అఫైర్స్తో ఇచ్చిన సిలబస్ని ప్రతిదాన్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకుంటేనే మనం ఆన్సర్స్ రాయగలుగుతాం. ఇంతకుముందు అనుకోండి ఏదో ఒక కోర్ సబ్జెక్ట్ని మనం కొన్ని క్వశ్చన్స్ అనుకొని మనం వెళ్తే ఎగ్జామినేషన్కి అందులో ఆ 10 క్వశ్చన్స్లో ఒకటి రిలేట్ అవుతుంది. ఇప్పుడు మాత్రం అలా లేదు. ఎన్ని క్వశ్చన్స్ చదివినా కూడా మళ్ళీ అక్కడ వచ్చే క్వశ్చన్ కొత్తగానే ఉంటుంది. అటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ రాయాలంటే మాత్రం సబ్జెక్ట్ పైన కమాండ్ ఉండాలి, కాన్సెప్ట్స్ పైన క్లారిటీ ఉండాలి. దాంతోపాటు ఎప్పటికప్పుడు మనం కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. సో నోటిఫికేషన్ పడినప్పటి నుంచి ఎగ్జామినేషన్ జరిగేంత వరకు న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ మేడం. లేకపోతే మాత్రం గ్రూప్ 1 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీని సరిగ్గా రాయడం అనేది ఇంపాసిబుల్ ఆల్మోస్ట్ ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్లో. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎన్వైరన్మెంట్ అనే సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ పెరుగుతూ వస్తుంది సార్. సో సిగ్నిఫికెంట్గా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం పాస్ట్ ఎగ్జామ్స్తో చూసుకుంటే కూడా ఇప్పుడు కమింగ్ అప్ ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ ప్రిపరేషన్లో ఎలాంటి చేంజెస్ చేయాలి ఓన్లీ మనము ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇక్కడ మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్లో మామూలుగా ప్రిలిమ్స్లో అయితే 4th పార్ట్లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఇచ్చాడు. అంతకుమించి ఎక్కడ ఏదే కానీ పదాలు మెన్షన్ చేయలేదు. బట్ మెయిన్స్లో పేపర్ 5లో అసలు ఎన్విరాన్మెంట్ ఇవ్వలేదు. ఆ లాస్ట్ 50 మార్క్స్ డేటా ఇన్పిటేషన్ పార్ట్ ఉంది. బట్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని
మనకి ఎకానమీతో పాటు కలిపించుంటాడు. ఎందుకంటే పేపర్ 4లో ఫస్ట్ 100 మార్క్స్ ఎకానమీకి కవర్ చేస్తే లాస్ట్ అనేది ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని క్లియర్గా ఇచ్చారు. ఎందుకంటే కొంతవరకు ఎకానమీ ఎన్విరాన్మెంట్గా రిలేట్ చేస్తూ అనిపిస్తుంది ఆ సిలబస్ చూస్తే. సో ఎన్విరాన్మెంట్ చదువుకునేటప్పుడు మనకి కొంత ఈకో సిస్టమ్స్ పైన మనకున్న సిలబస్లో బయోడైవర్సిటీ ఏరియా పైన మెయిన్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇలాంటి ఏరియాస్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రైన్స్, ఓజోన్ లేయర్ డిప్లీషన్, అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ మీరు కనుక చూసారనుకోండి ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి ఎగ్జామినేషన్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాన్సెప్ట్ పైన క్వశ్చన్ లేకుండా ఎక్కడే కానీ లేదు. ప్రిలిమ్స్లో ఎక్కడో ఒక దగ్గర అది ఎన్విరాన్మెంట్తోనో లేదా సోషల్ ఇష్యూస్తోనో లేదా ఎకానమీతోనో రిలేట్ చేస్తున్నారు. బట్ ఆ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనం చూస్తే దాదాపుగా ఒక 7-8 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్విరాన్మెంట్తో లింక్ అవుతున్నాయి. సో ఎన్విరాన్మెంట్ని ఎకానమీని కొంత మనం ఇంటిగ్రేట్ చేస్తూ చదువుకుంటే ఎన్విరాన్మెంట్ కొంత ఈజీ అవుతుంది. దాంతోపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంట్ మనకు క్లియర్గా అర్థం కావాలంటే దాని బేసిక్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఇలాంటి ఏరియాస్లో కొన్ని ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీని ఒక పార్ట్ అనుకుంటే అందులో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అని మనం ప్రతి ఒక్కరం చదివి ఉంటాం ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నప్పుడు. సో ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, లేదా మనకి ఇలా సిబిఎస్ఈ ఇలాంటి సిలబస్ కావచ్చు. సో ఎవరైనా ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అని చదివి ఉంటారు. అది కనుక మన క్లారిటీ ఉంటే ఇక్కడ మనకి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇలాంటివన్నీ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సిమిలర్లీ ఇంటర్మీడియట్లో బైపీసీ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఈకో సిస్టమ్స్, బయోడైవర్సిటీ, ఫుడ్ సైన్స్ పైన, ఫుడ్ వెబ్స్ పైన ఇవన్నీ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఎన్విరాన్మెంట్ అనేది ఎకానమీ దాంతో రిలేట్ అయింది. ఎందుకంటే దాంట్లో కొంత పార్ట్ అనేది మనకు అక్కడక్కడ టచ్ అవుతుంటుంది. ప్లస్ ఈ కాన్సెప్ట్స్ అనేది అర్థం కావాలంటే బయాలజీలో, కెమిస్ట్రీలో కూడా ఉన్నాయి. అది ఆటోమేటికల్గా సైన్స్ నేర్చుకుంటే ఎన్విరాన్మెంట్ అనేది సింప్లిఫై చేసుకోవచ్చు క్లియర్. ఎస్, దట్ వాజ్ అ వండర్ఫుల్ గైడెన్స్ సెషన్ కదా. సో తెలంగాణ ఎకానమీతో పాటు ఇండియన్ ఎకానమీ అండ్ ఎస్ఎన్టీ ఎన్వైర్న్మెంట్ ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం కవర్ చేసాము. అండ్ ఇలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ కనుక ఫాలో అయితే సక్సెస్ మీదే. అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. దిస్ ఈస్ కనిష్క ఐఏఎస్ అకాడమీ.